తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాలో మేఘానికి చిల్లు పడినట్లుగా కుంభవృష్టి కురిసింది. వెంకటాపురంలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మేడ్చల్ జిల్లా అలియాబాద్ లో 14.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే సూర్యాపేట, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెంలో 10 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా కుండపోత ముంచుకొచ్చేసింది. హైదరాబాద్ లోనూ అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముసురుతో హైదరాబాదీలు తీవ్ర ఇబ్బందులైతే పడుతున్నారు. ఇక తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాలో మేఘానికి చిల్లు పడినట్లుగా కుంభవృష్టి కురిసింది. వెంకటాపురంలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మేడ్చల్ జిల్లా అలియాబాద్ లో 14.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. ఇక తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా మనకు సమాచారం అయితే ఉంది. ఏంటి, ఎక్కడెక్కడ పరిస్థితి, ఏ జిల్లాలో పరిస్థితి ఏంటి? వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో గత 2 రోజుల నుంచి ఒక మోస్తారుగా వర్షాలు పడుతున్నాయి. గత 4 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అంటే ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇంతగా భారీగా వర్షం అయితే ఇప్పటి వరకు ఎక్కడ నమోదు కాలేదు. హైదరాబాద్ సిటీతో పాటు మిగతా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కూడా కంప్లీట్ గా 33 జిల్లాల్లో కూడా వర్షపాతం ఈ గత 4-5 రోజుల నుంచి మాత్రమే నమోదైంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షం పడ్డ పరిస్థితి లేదు. కానీ గత 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి తెలంగాణ పల్లెల్లో పాటు పట్టణాల్లో కూడా వర్షభావం సంబంధించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో గ్రామాల్లో అన్నదాతలతో పాటు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా వానను చూసి మురిసిపోతున్నారు. ఎందుకంటే వర్షం ఎప్పుడు పడుతుంది, వరదలు ఎప్పుడు వస్తాయి అనేటువంటి సిచ్యువేషన్ లో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజానికానికి ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం మాత్రం చాలా ఊరటనిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే భారీగా వర్షం ఇప్పటి వరకు ఎప్పుడు నమోదు కాలేదు. కానీ గత 4-5 రోజుల నుంచి మాత్రం వర్షం చాలా పడుతుంది. నిన్న ములుగు జిల్లాలో రికార్డు స్థాయిలో మొత్తం క్లౌడ్ బరెస్ట్ అయినట్టుగా కూడా వర్షం పడ్డది. దీంతో ములుగు జిల్లాలోని వాగులు కూడా ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. దాంతో పాటు ములుగు జిల్లాలో ఉన్నటువంటి జలపాతానికి కూడా వాటర్ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం గాని సాయంత్రం గాని ములుగు జిల్లాలో ఉన్నటువంటి వాజేడు జలపాతం గాని అలానే లక్కవరం చెరువులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. సో హెవీ వర్షం రాత్రంతా ములుగు జిల్లాలో పడ్డది. ములుగు జిల్లా పక్కన ఉన్నటువంటి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇటు ఎగువన ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, దాంతో పాటు మహబూబాద్ జిల్లా, ఇటు పెద్దపల్లి జిల్లా, సిరిసిల్ల, దాంతో పాటు జగిత్యాల, కొమ్రభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి ఈ జిల్లాలో కూడా వర్షపాతం సంబంధించినటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో ఎక్కువగా వర్షం కురుస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదు అవుతుంది. గత 4-5 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయని చెప్పవచ్చు. దీంతో అటు ప్రాణహిత పెనుగంగా నది ప్రవహిస్తుంది. ఆదిలాబాద్ లో కురిసినటువంటి వర్షాలతోటి దాని ద్వారా కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవాహం క్రమంగా పెరిగింది. ప్రస్తుతానికి 1,25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఉంది. సో ఇంత ప్రవాహం అక్కడ దిగువన ఉన్నటువంటి కాళేశ్వరం వద్ద నుంచి గోదావరి నది ద్వారా అటు భద్రాచలం వరకు గోదావరి నది ప్రవహిస్తుంది. అటు కృష్ణా నది జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు గేట్లు లిఫ్ట్ చేయడంతో కృష్ణా నది పరవలు తొక్కుతూ నాగార్జున సాగర్ వరకు వస్తుంది. సో ఈ 2 నదుల ప్రవాహం అయితే ఉందని చెప్పవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా కూడా మరొక 2-3 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రధాన కారణం. ఈ సంవత్సరము గతంలో ఎప్పుడు లేని విధంగా మే చివరి వారంలోనే నైరుతి ఋతుపవనాల ప్రవేశం తెలంగాణలో జరిగింది. దీంతో మే చివరి నెలలో భారీగా వర్షం పడ్డది. కానీ జూన్ లో గానీ జూలై ఇప్పటి వరకు కూడా ఆశించిన మేర, అంటే వాతావరణ శాఖ దగ్గర ఉన్నటువంటి రికార్డుల ప్రకారము గత సంవత్సరము అంతకుముందు సంవత్సరము జూన్ నెలలో మొదటి వీక్ లో, సెకండ్ థర్డ్ వీక్ లో, అలానే జూలైలో ఫస్ట్ వీక్ సెకండ్ థర్డ్ వీక్ లో ఎంత వర్షం పడాలనేటువంటి స్టాటిస్టిక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ స్టాటిస్టిక్స్ ప్రకారము ఈసారి అంత వర్షం పడలేదు. సో జూన్ నెలలో చాలా లోటు వర్షపాతం నమోదైంది, జూలై నెలలో కూడా లోటు వర్షపాతం నమోదైంది. కంప్లీట్ గా జూన్ జూలై 2 నెలలు కనుక చూసుకుంటే 21% లోటు వర్షపాతం నమోదైంది. సో ఈ లోటు వర్షపాతాన్ని పూడ్చడానికి భారీగా వర్షాలు పడాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. దీంతో క్రమక్రమంగా దాన్ని పూడ్చడానికైతే గత 4-5 రోజుల నుంచి అయితే వర్షం పడుతుంది. ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల వలన మాత్రము ఇప్పుడున్నటువంటి పంటలకు సరిపడా నీరు సరిపోతుంది. ముఖ్యంగా పత్తి పంటకు మాత్రము ప్రస్తుతం కురుస్తున్నటువంటి వాన ప్రాణం పోసిందని చెప్పవచ్చు. పత్తి రైతు కూడా ఎంతో సంబరపడుతున్నారు. ఇంకా మిగతా వరి పంట గాని, పసుపు, మొక్కజొన్న, మిర్చి పంట యొక్క సాగు క్రమక్రమంగా ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో దానికి సాగునీరు చాలా అందాల్సిన అవసరం ఉంది. దానికి ఇంకా భారీగా వర్షాలు కూడా కురవాల్సిన అవసరం ఉంది. సో హెవీగా రెయిన్ పడేటువంటి పరిస్థితుల దృష్ట్యా అటు రాష్ట్ర ప్రభుత్వం గాని, జిల్లా అధికార యంత్రాంగం గాని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా జిల్లా కలెక్టర్లతోటి మొన్న జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. వరదల ప్రభావం నుంచి ప్రజల్ని ఇమీడియట్లీ రక్షించడానికి కావలసినటువంటి రెస్క్యూకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ తో పాటు సిబ్బంది కూడా, స్పెషల్ టీములు కూడా అన్ని రకాలు ఉండాలి. ప్రతి డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకోవాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పంచాయత్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, సో డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా కంపల్సరీ కోఆర్డినేషన్ చేసుకొని ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి హాని జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళందరినీ కూడా సహాయక చర్యలు కంపల్సరీ తీసుకోవాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా జిల్లా కలెక్టరేట్, మండలాధికారులను కూడా అప్రమత్తం చేసి ఆదేశాలు జారీ చేశారు. అయితే భారీగా వర్షం పడే సూచనలు ఉన్న నేపథ్యంలో భారీగా వర్షాలు పడాలని, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేవలం కొన్ని జిల్లాల్లో మాత్రమే అక్కడక్కడ నదుల యొక్క ప్రవాహం ఉంది, తక్కువగా ఉంది, ఇంకా వాగుల ప్రవాహం ఉంది. కాబట్టి మనకు ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు ఎక్కడా ఇప్పటి వరకు రాలేదు. కేవలం అవి మినిమం స్టోరేజ్ లెవెల్లోనే అటు బ్యారేజీలు ఉన్నాయి. కాబట్టి బ్యారేజ్ లోకి భారీగా వాటర్ ని రావాలంటే హెవీగా వాటర్ పడాల్సిన అవసరం ఉంది, భారీగా వర్షం పడాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము భారీ వర్ష సూచన ఉందని చెప్పడంతో రైతాంగం అయితే దానికోసం ఎదురు చూస్తున్నారు. సునీత, అయితే రాజు పటేల్, మరోపక్క అటు ఏదైతే పాఠశాలలు, కాలేజెస్ కి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు ఏమన్నా హాలిడేస్ అలాంటివి ఏమైనా ప్రకటించారా? ఇంకా అంటే వర్షానికి సంబంధించిన మనకు కుండపోత వర్షం నమోదు కాలేదు సునీత. భారీగా వర్షం నమోదై వరదలు వచ్చి వాగులు బాగా ప్రవహించి, కల్వర్టులు ప్రవహించి రోడ్లు కంప్లీట్ గా జలమయం అయిపోవాలి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం ఒక 2-3 డేస్ కంటిన్యూగా చూసాం మనం. అంటే ఈవినింగ్ టైంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయి అవి మనకు వాగులాగా కనిపించాయి. పడవలు వేసుకొని కూడా ప్రజలు రక్షించారు. హైదరాబాద్ లో ఫ్లైఓవర్స్ పైన కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా వాటర్ ప్రవహించింది ఫ్లైఓవర్స్ పైన కూడా. సో అది కూడా మనకు ఏంటంటే ఒక నదుల్లాగా కనిపించింది. సో అక్కడ సిచ్యువేషన్ లెక్క మనకు తెలంగాణ మిగతా జిల్లాలో లేదు. భారీగా వరదలు పడాలి, వాగులు వచ్చి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి, నదుల ప్రవాహం ఎక్కువగా ఉండి ప్రాజెక్టుల యొక్క గేట్లన్నీ లిఫ్ట్ చేసి అది దిగువకు వెళ్తున్నప్పుడు దిగువ ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో స్కూల్స్ కానీ కాలేజీలో కానీ
బంద్ చేయాలనేటువంటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇప్పుడైతే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ జిల్లాలో గాని గ్రామాల్లో గాని ఎక్కడ చూసినా సరే ఫ్రీ ఫ్లో కండిషన్ ఉంది. అంటే ఎక్కడికి ప్రయాణించేటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి భారీగా వర్షాలు వస్తే మనం ట్రావెల్ చేయలేము, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళలేము. కాబట్టి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళలేరు, మిగతా పనుల నిమిత్తము ఎవరు వెళ్ళలేరు, ఉద్యోగస్తులు కూడా జాబ్ లోకి వెళ్ళలేని సిచ్యువేషన్ అప్పుడు ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదు. రాత్రిపూట వర్షం పడుతుంది, పగలు వర్షం పడుతుంది. కాబట్టి కంటిన్యూగా వర్షం లేకపోవడము భారీ విపత్తుకు దారితీసేటువంటి వరద ప్రవాహం అయితే ఇప్పటి వరకు ఎక్కడా కూడా లేదు. దీంతో ప్రస్తుతానికైతే స్కూల్స్ కు కానీ కాలేజీలకు కానీ హాలిడేస్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించడం లేదు. ఒకవేళ భారీగా వర్షం పడి భారీగా వరదలు వచ్చి కంప్లీట్ గా ప్రయాణించడానికి వీలు లేని సిచ్యువేషన్లు ఉంటే మాత్రము ఖచ్చితంగా ప్రభుత్వం హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే శిథిలమైనటువంటి స్కూల్స్ ఏదైతే ఉంటాయో, శిథిలమైనటువంటి కాలేజీలు ఏదైతే ఉంటాయో ఆ బిల్డింగ్లను కూడా అటు విద్యాశాఖ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికారులు కానీ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికారులు కానీ కూడా వాళ్ళని విజిట్ చేయడం జరిగింది. శిథిలావస్థలు ఉన్నటువంటి స్కూల్స్ కానీ కాలేజీలో కానీ ఆ రూమ్లలో కూడా స్టూడెంట్స్ ఉంచకుండా వేరే రూమ్ లో ఉంచుతున్నారు. వాళ్ళనైతే స్టూడెంట్స్ అయితే సేఫ్టీగా ఉంచున్నారు. స్కూల్స్ అయినా కాలేజీలు అయినా ఎక్కడైనా సరే వాళ్ళనైతే సేఫ్టీగా మాత్రం ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.